ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నదండి శాస్త్ర బలం. మరి జ్యోతిష బలం ఎలా ఉందో ఈ ఫిబ్రవరి నెల చూద్దామండి. 2025వ సంవత్సరం మిథున రాశి వారి జాతకం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి కౌంట్ చేసి జ్యోతిష్యం చూద్దామండి. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. లక్కీ నెంబర్ వారిది 5 నెంబరే. బుధ మహర్దశ జాతకం. అలాగే మృగశిర నక్షత్రం వారికి 9వ సంఖ్య వస్తుంది. కానీ మాత్రం ఈ రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి వీరి జాతకానికి మాత్రం బుధగ్రహం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పునర్వసు నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం ఉంటుందండి. అలాగే మాత్రం డాక్టర్లు కావచ్చు, మెడికల్ రంగం సంబంధించిన వారు కావచ్చు, ఆరోగ్య రంగం సంబంధించిన వారు కావచ్చు, చాలా వరకు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి. అలాగే మన ఆరోగ్య రంగంలో ఆయుర్వేదం కావచ్చు, అల్లోపతి కావచ్చు, ఇక హెల్త్ పరంగా ఉద్యోగం చేసేవారు ఎన్నో రకాలుగా ఉన్నారండి. ఒక 5-6 రకాలుగా ఉన్నారు. ఆయుర్వేద పరంగా ఉన్నారు, అలాగే చెట్లక్రియ పరంగా ఉన్నారు, అల్లోపతి రంగంగా ఉన్నారు, అలాగే మన ఇంగ్లీష్ పరంగా ఉన్నారు. వాళ్ళందరికీ చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం వ్యాపారంలో చూడాలంటే మాత్రం ఒక ఇనుము వ్యాపారం తప్పించి, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ధనధాన్య వ్యాపారం తప్పించి, ధనం అంటే ఫైనాన్స్, ధాన్యం అంటే వారు ఆహార పదార్థాలు, ఈ 3 వ్యాపారాలు తప్పించి అన్ని రకాల వ్యాపారాలు వీళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఈ నెల మాత్రమే ఇబ్బందులు వస్తాయి, తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కుటుంబ స్థానంలో మాత్రం బుధుడు చాలా వరకు అదృష్ట జాతకం ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే ఈ మిథున రాశిలో వారి ఖచ్చితంగా 5వ తేదీ కానీ, 14వ తేదీ కానీ, 23వ తేదీలో కానీ, ఏ నెలలో పుట్టిన వారైనా సరే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వస్త్రాల్లో అన్ని వస్త్రాలు వీరికి మంచిదే. అందులో వీరికి మాత్రం ఆకుపచ్చ వస్త్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం గృహం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, నిర్మించాలనుకునే వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖచ్చితంగా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. వీరి జాతక బలానికి విద్యాస్థానంలో కూడా కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో సైన్స్ ఆలోచన ఉంటుందండి బుధగ్రహానికి. గణిత శాస్త్రంలో కూడా నంబర్ 1 స్థానం ఉంటుంది వారి జాతక బలానికి. ఖాళీ వేళ్లతోనే లెక్కలు పెట్టి కొన్ని కోట్ల సమాధానం చెప్పేంత టాలెంట్ కూడా ఉంటుంది. అలాంటి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలండి. కానీ విద్యార్థులకు కొన్ని ఆటంకాలు వస్తాయండి. ముఖ్యంగా మాత్రం ఫిబ్రవరి తర్వాత మాత్రం మార్చి నెలలో మాత్రం విద్యార్థులకు పరీక్షల యోగ బలంలో కూడా మాత్రం వారికి మంచి యోగ బలం కలిసి వస్తుందండి. మార్చి నెలలో మాత్రం వారికి మాత్రం పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరిలో వీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వటం అంటే వారు ఏ రంగాల్లో ఇబ్బందులు వస్తాయో వాటిని తట్టుకునే శక్తి వీరు సాధించే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలం చూడాలంటే చేతి వృత్తిదారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. వారు ఏ ఆఫీసర్లు అయినా కావచ్చు, ఒక ఆరోగ్య రంగానికి సంబంధించిన వారు తప్పించి అన్ని రకాల వారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయి. గురుబలం చాలా వరకు ఉన్నది వీరి పేరు మీద. పంచాంగ శాస్త్ర ప్రకారం వీరి జాతక బలానికి 10వ స్థానం నుంచి 11వ స్థానంలో మాత్రం వీరికి శని లాభించే అవకాశం ఉందండి. గురుబలం కూడా ఉన్నది, రాహుబలం కూడా ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే నరఘోష అధికంగా ఉంటుందండి. ఈ నరఘోష పోవడానికి వీరు లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించడం చాలా వరకు మంచిది. అలాగే కాలభైరవ అష్టకం చదవటం చాలా వరకు మంచిది. ఇలా చదవలేని వారు మామూలుగా మాత్రం మనసులో తలుచుకోవటం, మొక్కటం, గుడికి వెళ్ళి రావటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కుటుంబ పరంగా చూడాలంటే ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా వారు ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి. అన్నదమ్ములతో విరోధం కానీ, అక్క చెల్లెలతో విరోధం కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమాలతో కానీ, రక్త సంబంధం ఎవరైనా సరే ఫ్రెండ్స్తో కానీ, ప్రాణమిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారిన వారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కళాకారులకైతే మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉంటుందండి. కానీ చాలా వరకు సింపుల్ కనిపిస్తుంది కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కళాకారులకు. సినీ కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం మీడియా రంగం వారు కావచ్చు, టీవీ రంగం వారు కావచ్చు, అని మాత్రం గీత రచయిత రాశి వాళ్ళు కావచ్చు, డైరెక్టర్లు, నిర్మాతలు, సంగీత కళాకారులు, గాయకులు వీరందరికీ గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. కొన్ని ఇబ్బందులు, చిక్కులు కూడా వస్తాయి. వచ్చినా కూడా మాత్రం వాటిని అధిగమించి నడిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. వీరి జాతక బలానికి 8 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ బుధ మహర్దశ 5 గవ్వలు పడ్డాయి, రెండవసారి గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం 5వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. చాలా వరకు మాత్రం అంశయోగ బలం ఉన్నదండి. అంశయోగ బలం అంటే హంస లెక్క వీరు సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. హంస సరస్వతి యోగ బలానికి కలిసి వస్తుందండి. లక్ష్మీ యోగానికి కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇంకా రుణ చిక్కులు ఉన్నవారు, రెండవది కోర్టు కేసులు ఉన్నవారు, అలాగే భార్యాభర్తలతో తగాదులు ఉండి కోర్టులో పెండింగ్లో ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే మొండి బకాయిలు ఉన్నవారు తీర్చడం కావచ్చు, ఇవ్వడం కావచ్చు, అంటే ఇచ్చి వారికి రాని వారు కావచ్చు, లేదా ఒకరి కాడ తీసుకుంటే వాళ్ళు ఎంత చేసినా కూడా మాత్రం వడ్డీ కూడా వెళ్ళని వారు కావచ్చు. అసలు రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిదండి. చాలా వరకు వారు మాత్రం మొండికి పోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. కోలుకోలేని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ రుణ చిక్కులు, దరిద్ర బాధలు తొలగిపోవాలంటే అంగారక సూత్రం పఠించటం, అలాగే కుజుని ఆరాధన చేయటం, మంగళవారం నియమం పాటించటం, అలాగే వారి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం అంశబలం. ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ఏ పనైనా మాత్రం సూటిగా వెళ్ళటం మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీకళ యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఉంటారు. కానీ ఇబ్బంది పెట్టిన తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం అండి. అది శివుడు పుట్టిన నక్షత్రం, ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రం, ఆ మహాకాళేశ్వరుడు పుట్టిన నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మృగశిర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిదండి. పెద్దల మాట అంటే ఇంటి వారే కాదు, వారి వయసుతో పాటు కానీ వారి వయసు కంటే ఎక్కువవారు కావచ్చు, అనుభవం ఉన్నవారు కావచ్చు, వారి మాట వినటం మంచిది. వారి వయసుతో చిన్నగా ఉన్నా సరే మాత్రం మంచి మాటలు చెప్పేవారికి ఒక దారి తీసుకోవడం మంచిది. వారి మాట వీరి చెవునని ఒక దారి తీసుకొని వీరు నడవటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే స్త్రీ పురుషుల మాత్రం ఆకరణ శక్తి చాలా ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం 100% కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉందండి. గవ్వలు మొత్తం వీరి జాతక బలానికి మాత్రం పడ్డాయండి. 5 గవ్వలు, తర్వాత 3 గవ్వలు, ఇంకా 5 గవ్వలు, మొత్తం 13 గవ్వలు పడ్డాయండి. 13వ సంఖ్య అంటే ఒక సంఖ్య మాత్రం రవి మహర్దశ చాలా వరకు కీర్తి సంపాదించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో కలిసి వస్తుంది. 3వ సంఖ్య గురు మహర్దశ చాలా వరకు వీరి జాతక బలానికి ఆ భగవంతుడి సహకారం వీరికి ఉంటుంది. కానీ 13వ సంఖ్య 1+3 అంటే 4 రాహు మహర్దశ. అనుకోని ఆపదలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. కానీ ఈ అనుకోని ఆపదలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మాత్రం మీరు అంగారకారకుడిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. నవగ్రహాన్ని పూజ చేయటం, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయటం, అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా కాళభైరవుని పూజించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, ఈ మిథున రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఫిబ్రవరి నెలలో శుభం భూయాత్.